ఈ వీడియోలో మనం హెచ్పివి వ్యాక్సిన్ గురించి మాట్లాడుకుందాం. హెచ్పివి అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది అబ్బాయిలో అమ్మాయిలో ఇద్దరిలో కూడాను ఈ ఇన్ఫెక్షన్ అనేది రావచ్చు. కాకపోతే మనందరికీ తెలిసింది గర్ల్స్కి లేదా లేడీస్కి ఈ వ్యాక్సిన్ చాలా అవసరం. ఇవి తీసుకున్నట్లయితే సర్వైకల్ క్యాన్సరు, వెజైనల్ క్యాన్సరు, వల్వల్ క్యాన్సరు రాకుండా ఉంటుంది అని మనలో చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే కేవలం లేడీస్కి మాత్రమే కాకుండా బాయ్స్కి కూడా ఈ వ్యాక్సిన్ అనేది చాలా అవసరం. కాబట్టి WHO వారు అబ్బాయిలకి అమ్మాయిలకి 9 నుంచి 14 సంవత్సరాల వయసు ఉండే వారిలో ఈ వ్యాక్సిన్ రికమెండ్ చేస్తున్నారు. ఒక సింగిల్ డోసు తీసుకుంటే సరిపోతుంది. అయితే అబ్బాయిల్లో ఈ వ్యాక్సిన్ ఎందుకు, అమ్మాయిలకే కదా అని చాలామంది అనుకుంటారు. అబ్బాయిల్లో కూడా ఈ వ్యాక్సిన్ చాలా అవసరం. ఎందుకంటే ఈ వైరస్ వల్ల కొంతమందిలో వెనేరియల్ వార్డ్స్ రావచ్చు, కొంతమందిలో పెద్దయిన తర్వాత పీనైల్ క్యాన్సర్ రావచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వాటిని రాకుండా చేసుకోవటానికి ఈ వ్యాక్సిన్ అవసరం. అంతేకాకుండా ఈ వ్యాక్సిన్ అనేది సెక్షువల్ లైఫ్ బిగిన్ కాకముందే 9 to 14 ఇయర్స్లో రికమెండ్ చేస్తారు. ఆ వయసులోనే ఈ వైరస్ని అదుపులో పెట్టినట్లయితే ఒకరి నుంచి ఒకరికి ఫ్యూచర్లో ఈ వైరస్ స్ప్రెడ్ అవ్వకుండా, అబ్బాయిల నుంచి అమ్మాయిలకి ఈ వైరస్ వెళ్లకుండా, వచ్చిన ఆ వైరస్ అంత ఉధృతంగా ఉండకుండా, కాంప్లికేషన్స్ చేయకుండా ఉంటుంది. 9 నుంచి 14 సంవత్సరాల వయసు ఉండే వాళ్ళలో సింగిల్ డోస్ సరిపోతుంది. అయితే 15 సంవత్సరాల నుంచి 26 సంవత్సరాల వయసు వరకు ఈ వ్యాక్సిన్ 2 డోసులు. అదే 27 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్య వయసులో ఉండే వాళ్ళల్లో ఇది 3 డోసులు అని రికమెండ్ చేస్తూ ఉన్నారు. అయితే వయసు పెరుగుతూ ఉన్న కొద్దీ న్యాచురల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వ్యాక్సిన్ వల్ల వచ్చే ఉపయోగం కొద్దిగా తగ్గుతూ ఉంటుంది. అయినా కూడా వాళ్ళు అదివరకు ఎప్పుడు కూడాను ఈ వ్యాక్సిన్ తీసుకొని వాళ్ళు అయితే ఈ వ్యాక్సిన్ తీసుకోవటం చాలా అవసరం.